నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందు చలి ఎక్కువగా ఉందండి. ఈ సీజన్లో ఎక్కువగా చలి ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాణాయామ చేయాలి, ఎలాంటి మనం పాటిస్తే మన బాడీని వెచ్చగా పెట్టుకోవచ్చో చెప్తాను. ఇవాళ మనం మొదటిగా ప్రాణాయామంతో చేద్దామండి. భస్త్రికా ప్రాణాయామ అంటారు. ఈ ప్రాణాయామ చేయటం వల్ల మన శరీరంలో వెచ్చగా పెట్టుకోవచ్చండి. చలికాలంలో లేజీగా కూడా ఉంటుందండి, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ ప్రాణాయామ ఎనర్జీని ఇస్తుందండి, లేజీనెస్ని తీసి ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి చూసేద్దామండి ఈ భస్త్రికా ప్రాణాయామాన్ని ఎలా చేయాలో. ఈ ప్రాణాయామ చేయటానికి ముందుగా వజ్రాసనాలు కూర్చోవాలి. కాబట్టి నేను లెగ్స్ని అలా స్ట్రెచ్ చేస్తూ చూడండి, కాళ్ళని, కుడి కాళ్ళని, ఆ తర్వాత ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేశాను. అలాగే నేను కాళ్ళ పైన కూర్చున్నానండి, కాళ్ళని పక్కన పెట్టలేదు. కాబట్టి దీన్ని వజ్రాసన అంటారు. తర్వాత రెండు చేతులని చూడండి భుజాలకి ఆనిస్తూ మనము ఈ పొజిషన్లో కూర్చుంటున్నాము. అలాగే ఫిస్ట్ని చేస్తున్నాను. బొటన వేళ్ళని లోపల పెడుతూ మిగతా 4 వేళ్ళని క్లోజ్. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని పైకెత్తండి, అలాగే పామ్స్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ హ్యాండ్స్ని డౌన్, అలాగే ఫిస్ట్. అలాగే ఈ భాగంలో హిట్ చేయటం మర్చిపోకండి. ఇదే ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి పవర్ హౌస్ ఉంటుంది. మనం ట్యాప్ చేయటం వల్ల ఎనర్జీ అన్నది బూస్ట్ అవుతుంది. అలాగే ఈ ప్రాణాయామాలో మనము శ్వాస తీసుకోవటం, వదలటం రెండు కొంచెం ఫోర్స్ పెట్టి చేయాలండి. ఈ ప్రాణాయామ చేసేటప్పుడు ఒక టిష్యూని లేదా నాప్కిన్ని మీ పక్కన పెట్టుకోండి, బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనము ఎక్స్ట్రీమ్గా ఇన్హేల్ ఎక్సేల్ చేసేటప్పుడు ముక్కులో ఉన్న మ్యూకస్ అంతా బయటికి వస్తుందండి. ముఖ్యంగా తెల్లవారుజామున లేచి నోస్ బ్లాకేజ్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి మనం ఈ ప్రాణాయామాన్ని కలిసి చేద్దాము. గుర్తుపెట్టుకొని 3 రౌండ్లు చేయండి. ఒక్కొక్క రౌండ్లో 20 సార్లు చేయండి. మధ్యలో గ్యాప్ తీసుకొని శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. కొన్ని క్షణాలు అబ్జర్వ్ చేస్తూ ఐస్ని క్లోజ్గానే ఉంచుతూ రెండు లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఎక్కువసేపు కూర్చోవటం వల్ల టెన్షన్ రిమూవ్ చేయడానికి మోకాలని ఇలా ట్యాప్ చేస్తూ కాళ్ళని స్ట్రెచ్ చేయండి. ఆ తర్వాత మెల్లమెల్లగా మీ కళ్ళని, ముందుగా చేతులని కళ్ళపైన ప్లేస్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి భస్త్రికా ప్రాణాయామ. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవటానికి ట్రై చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు పరివృత త్రికోణాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. నేను ముందుగా ఒక వైపున తిరుగుతున్నాను, అలాగే రెండు కాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చున్నాను. ఇప్పుడు నా ఎడమ కాళ్ళని నేను వెనక్కి తీసుకెళ్తున్నానండి. ఈ పొజిషన్లో లెగ్స్ని ప్లేస్ చేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ ఫీట్ని 90 డిగ్రీస్, అలాగే వెనకాలన్న కాళ్ళని ఇలా ప్లేస్ చేయలేదండి, నేను లోపల వైపున పెట్టాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని కాళ్ళకి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ మెల్లగా
మనము ట్విస్ట్ అవుతూ చూడండి, ఎడమ చేతిని కుడి కాళ్ళ దగ్గర పెట్టండి. అలాగే నేను కుడి చేతిని పైకెత్తుతూ పైన వైపున చూస్తున్నాను. మీకు ఇది కంఫర్టబుల్గా లేకపోతే చేతులతో కాళ్ళని హోల్డ్ చేసి కూడా ఈ ఆసనాన్ని ఇలా ప్లేస్ చేసి చేయొచ్చండి. దీన్ని మోడిఫికేషన్ అంటారు. మెల్లగా శ్వాసని తీసుకుంటూ ట్విస్ట్ని రిలీజ్ చేయండి. ఆ తర్వాత చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పరివృత త్రికోణాసన. ట్విస్ట్ చేసినప్పుడు లంగ్స్ అన్నవి కాంట్రాక్ట్ అవుతాయండి. అప్పుడు మనము శ్వాసని తీసుకోలేం కాబట్టి అక్కడ మనము శ్వాసని కంప్లీట్గా వదలాలి. కాబట్టి ట్విస్ట్లోకి వెళ్ళే ముందు శ్వాస తీసుకోండి, ట్విస్ట్ అయ్యేటప్పుడు శ్వాసని వదలండి. ఈ పరివృత త్రికోణాసన చేయటం వల్ల ముఖ్యంగా మనకి ఈ భాగంలో స్ట్రెచ్ అనేది బాగా జరుగుతుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అంటే ఈ భాగంలో ఉన్న సమస్యలకి మనకి చాలా బాగా బెనిఫిట్గా ఉంటుందండి ఈ ఆసన. అలాగే త్రికోణాసన చేయటం వల్ల ఒబేసిటీ ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది ఈ ఆసన. ఇక్కడ ట్విస్ట్ అయ్యేటప్పుడు కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయ్యేలా అనిపిస్తే గోడకి దగ్గరగా వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చూడండి, లెగ్ పొజిషన్ని నేను ఇక్కడే మారుస్తున్నాను. మీకు కంఫర్టబుల్గా లేకపోతే లెగ్ని రిలాక్స్ చేసి మళ్ళీ చేయండి. మెల్లగా చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పరివృత త్రికోణాసన. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చూసేద్దామండి, శశాంకాసన. ఈ ఆసనాన్ని మనం వజ్రాసనాలో కూర్చొని చేయాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను. చూడండి, వజ్రాసనాలో లెగ్స్ని ఫోల్డ్ చేసి మనం ఈ పొజిషన్లో కూర్చుంటాము. ఇది కూడా చూడండి, మనము వజ్రాసన చాలామంది రాంగ్గా ఇలా చేస్తారండి. ఇలా మనం హీల్ పైన కూర్చోలేదండి, 2 కాళ్ళ బొటన వేలు టచ్ అవ్వాలి. అలాగే హీల్స్ బయట వైపున ఉండాలి. మధ్యలో సీట్ని ప్లేస్ చేయడాన్ని వజ్రాసన అంటారు. అలాగే 2 మోకాలు దూరంగా ఉండొద్దండి, దగ్గరగా పెట్టడానికి ట్రై చేయండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదులుతూ మెల్లగా ముందుకి బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది కంప్లీట్గా బెండ్ అవ్వాలంటే పొట్టున్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుందండి బెండ్ అవ్వడానికి. ఇంతే బెండ్ అవుతారు, పర్లేదు, ట్రై చేయండి. ఆ తర్వాత 2 చేతులతో మన కాళ్ళని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మీ సీట్ని కాళ్ళ నుంచి పైకెత్తడానికి ట్రై చేయండి. మెల్లగా సీట్ని కింద రిలాక్స్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ
వజ్రాసనాలో కూర్చోండి. ఇదండి శశాంకాసన. ఈ ఆసనాలో మనము ఎక్కువగా ప్రెషర్ పడేది ఈ భాగంలో అండి. మనకి ఎక్కడైతే ఎక్కువగా ప్రెషర్ పడుతుందో లేదా ఎక్కడైతే ఎక్కువగా ఓపెన్ చేస్తున్నామో ఆ చక్రాలని మనం ఓపెన్ చేస్తున్నట్టు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టాప్ ఆఫ్ ద హెడ్ సహస్రార చక్రాన్ని యాక్టివేట్ చేయటానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే హెయిర్ గ్రోత్ అవ్వటానికి, ఈ పొల్యూషన్ వల్ల కానివ్వండి, కెమికల్స్ వల్ల కానివ్వండి, స్ట్రెస్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అన్నది కామన్ అండి. ముఖ్యంగా చిన్న వయసులోనే స్ట్రెస్ వల్ల గ్రే హెయిర్ వచ్చేస్తుందండి. ఒక వయసు అంటూ లేదండి, గ్రే హెయిర్ ఎవరికైనా వస్తుంది. అలాంటి వాళ్ళకి హెయిర్ బాగా రావాలన్నా మనము ఈ శశాంకాసన చేయటం వల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా వజ్రాసనాలో రిలాక్స్ అవ్వచ్చు. ఇంకొక విషయం అండి, శశాంకాసన చేసినప్పుడు మనకి ఎక్కువగా ఇక్కడ మంచి స్ట్రెచ్ వస్తుందండి నెక్ దగ్గర. ఈ నెక్ దగ్గర మనకి ఈ స్ట్రెచ్ రావటం వల్ల అడ్వాన్స్ ఆసనాలు చేయడానికి ఈ నెక్ కండిషనింగ్ ప్రాక్టీసెస్ అండి ఇవన్నీ. నెక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది. నేను స్ట్రెస్ రిలీఫ్ అన్నాను కదండి, నెక్ దగ్గర మనం ఈ స్ట్రెచ్ చేయటం వల్ల స్ట్రెస్ అన్నది రిలీఫ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రాక్టీస్ని ప్రతిరోజు చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సూప్త కోణాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా ఉత్థాన పాదాసనాలోకి రావాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను, చూడండి. ముందుగా శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని పైకెత్తాలి. దీన్ని ఉత్థాన పాదాసన అంటారండి. ఆ తర్వాత సీటుని చేతి సపోర్ట్ తీసుకుంటూ పైకెత్తి కాళ్ళని సపరేట్ చేస్తూ మన కాళ్ళ బొటన వేళ్ళని హోల్డ్ చేయాలండి. చూపిస్తాను, చూడండి. వెంటనే చూడండి, మోచేతుల పైకి వచ్చేసి నెక్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి. ఆ తర్వాత మెల్లగా కాళ్ళని చూస్తూ రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి సూప్త కోణాసన. ఆ తర్వాత మత్స్యాసన మోడిఫికేషన్ అయితే చేసాము. సూప్త కోణాసన కొంచెం అడ్వాన్స్ ప్రాక్టీస్ అండి. కొంచెం జాగ్రత్తగా, మీకు సర్వైకల్ పెయిన్ ఉన్నా, మనకి షోల్డర్ పెయిన్ ఉన్నా అవాయిడ్ చేయండి. ఎక్కువగా ప్రెషర్ అన్నది ఈ భాగంలో పడుతుంది కాబట్టి. లేదా మన భుజాలని స్ట్రెంథెన్ చేయటానికి నెక్ దగ్గర మనకు మంచి స్ట్రెచ్, అలాగే థైరాయిడ్ గ్లాండ్ పైన మనం లెగ్స్ని సెపరేట్ చేసినప్పుడు హిప్ దగ్గర మనకు మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి కలిసి మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఈ ఆసనాలో మనం కౌంటర్ పోజ్ తప్పకుండా చేయాలండి, గుర్తుపెట్టుకొని చేయండి. ఇదండి సూప్త కోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను. అలాగే మర్చిపోకుండా కౌంటర్ పోజ్ని చేయండి. మత్స్యాసన చేయటం వల్ల మనకి చెస్ట్ అన్నది బాగా ఓపెన్ అయ్యి మళ్ళీ థైరాయిడ్ గ్లాండ్ పైనే వర్క్ చేస్తున్నామండి. కాబట్టి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. నెక్ని ఎక్కువగా ఎక్స్టెండ్ చేసి తర్వాత స్ట్రెచ్చింగ్ అన్నది కంపల్సరీగా చేయాలి, గుర్తుపెట్టుకొని చేయండి, లేదా నెక్ పెయిన్ కూడా ఉండొచ్చు. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా స్ట్రెంథెనింగ్ అలాగే స్ట్రెచ్చింగ్ ఆసనాలను అయితే చేసాము. దీనివల్ల మనకి ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, నాకు తెలిసిన వాళ్ళలో కొంతమందికి ఎక్కువగా ఈ భాగంలో పెయిన్ అన్నది ఎక్కువగా ఉంటుందండి. దీన్ని ప్లాంటర్ ఫ్యాషియాసిస్ అంటారు. అలాగే మనకి హీల్ పెయిన్ కానివ్వండి, లెగ్లో ఎలాంటి పెయిన్ ఉన్నా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కువగా పెయిన్ అయితే మనం కంగారు పడి హాస్పిటల్కి వెళ్తామండి. వాళ్ళు ఏమి ఇస్తారండి, ఒక పెయిన్ కిల్లర్ ఇస్తారు, లేదా విటమిన్ డి, కాల్షియం టాబ్లెట్స్ అయితే ఇస్తారు. ఈ టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్ అయితే మనకు చాలా టెంపరవరీ రిలీఫ్ అయితే ఇస్తుందండి. విటమిన్ డి, కాల్షియం కొన్ని రోజులు వాడినా కూడా మనం దీన్ని న్యాచురల్గా ఎలా చేయాలంటే, పెయిన్ ఉన్నప్పుడు కొంచెం హాట్ వాటర్లో సాల్ట్ వేసి లెగ్స్ని డిప్ చేయటం, అలాగే ఫుడ్కి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చేయటం, దాని తర్వాత ఎండలో ఎక్కువగా సేపు ఉండటం, దానివల్ల విటమిన్ డి వస్తుంది. కాల్షియం రిచ్ ఫుడ్స్ని తీసుకుంటే మనం ఈ టాబ్లెట్స్ తీసుకోకున్నా కూడా మనం హెల్త్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ చిట్కాని ఫాలో అవుతారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.